బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ శివార్లోని అమీర్పూర్లో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఒకసారి జేసీబీ పంజా విసిరిన ఆక్రమణదారులు తిరిగి కాంపౌండ్ నిర్మించారు. దాన్ని ఇప్పుడు కూల్చేసింది హైడ్రా. వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యేపై స్థానికులు ఆరోపణలు చేస్తున్నారు. గుడి భూములు కూడా కబ్జా చేశారని చెప్తున్నారు. హైడ్రా యాక్షన్తో తమకు న్యాయం జరిగిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ శివార్లోని అమీన్పూర్లో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, చెప్పండి, హైడ్రా కూల్చివేతలకు సంబంధించి అక్కడ స్థానికులు ఏమంటున్నారు? ఇవాళ ఉదయం 7 గంటలకు హైడ్రాకి సంబంధించినటువంటి సిబ్బంది జేసీబీతో ఇక్కడికి చేరుకొని ఇక్కడ నిర్మించినటువంటి ఫెన్సింగ్ వాల్ని పూర్తి స్థాయిలో డెమాలిష్ చేశారు. దాదాపుగా 24 ఎకరాలకు సంబంధించిన ఈ ప్లేస్లో అక్రమంగా ఫెన్సింగ్ వేసి మాజీ ఎమ్మెల్యే, వైసీపీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి అక్రమాలకు పాల్పడ్డారు అనేది హైడ్రాకు ఇటీవల నిర్వహించినటువంటి ప్రజావాణిలో ఫిర్యాదులు వచ్చాయి. ఆ ఫిర్యాదులను బేస్ చేసుకొని గ్రౌండ్ లెవెల్కి వచ్చి అన్ని విషయాలు వెరిఫై చేసుకున్న తర్వాత హైడ్రా ఇవాళ డెమాలిష్గా చూస్తున్నాం కదా, వీళ్ళందరూ సిబ్బంది. సో హైడ్రాకి ఫిర్యాదు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు, మనతో మాట్లాడదాం. ఫిర్యాదుదారులు, మేడం, ఇప్పుడు ఉదయం నుంచి కూల్చివేతలు జరుగుతూ ఉన్నాయి. ఎన్ని సంవత్సరాల నుంచి కబ్జా ఉంది? మాజీ ఎమ్మెల్యే అప్పుడు ఎమ్మెల్యేగా ఉండే, సో ఆయన ఏ విధంగా పవర్ చూపించాడు, ఏ విధంగా మిమ్మల్ని బెదిరించాడు? పాణ్యం ఎక్స్ఎమ్మెల్యే రాంభూపాల్ రెడ్డి అండి. తను కబ్జాలే చేస్తాడు, ఇంకేం చేయడు తను. దానికి తోడు రమేష్ సిస్లా లోహిత్ ఇద్దరు ఫ్రాడ్లు. అట్లీస్ట్ ఈ జనరేషన్లో అయినా కొంచెం బుద్ధి వచ్చి కొంచెం మంచి చెప్పాలి, తప్పు చేస్తే పేరెంట్స్ అనేది కూడా లేదు. అతనేమో ఎంపీగా ఏదో టికెట్ ట్రై చేస్తున్నాడు. మరి అసలు టీడీపీ ఇట్లాంటి ఫ్రాడ్లను ఎందుకు ఎంకరేజ్ చేస్తుందో తెలియట్లేదు మాకు. మేము అందరం కూడా వెళ్ళి చంద్రబాబు నాయుడు దగ్గర కూర్చొని అతన్ని డెఫినెట్గా పార్టీలో నుంచి తొలగించేదాకా మేము డెఫినెట్గా ఆయన దగ్గర కూర్చుంటాము. ఇంకా రెండోది ఏంటంటే, కోర్టులో స్క్వాష్కో ఉన్నా కానీ అంటే ఏంటి అర్థం, ఏమీ కన్స్ట్రక్షన్స్ చేయకూడదు అని. అయినా లేకుండా మొత్తం బ్లాక్ చేశారండి. లోపలికి రాకుండా, అంటే మా లేఅవుట్లో రోడ్లకు రాకుండా, మా లేఅవుట్లో పార్కుల్లోకి రాకుండా మొత్తం ట్రెంచ్ కొట్టి 10 feet వరకు రోడ్లు బ్లాక్ చేశారు. ఎలాంటి అధికారం లేదు వీళ్ళకి. అసలు చివరికి సర్వే పక్కన మేము ఉన్నా కానీ సర్వే మాకు నోటీసులు కూడా ఇవ్వకుండా, రెవెన్యూ డిపార్ట్మెంట్లో మరి ఏం జరుగుతుందో తెలియదు, మాకు నోటీసులు ఇవ్వకుండా సర్వే చేసేసుకొని వాళ్ళు బార్డర్లు వేసుకోవడం జరిగింది. మేము ఈ విషయం రంగనాథ్ గారికి నిన్న కంప్లైంట్ చేయడం జరిగింది. ఈరోజు 24 hours సార్ యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఈరోజు పేదవాళ్ళకి ఇన్స్టెంట్గా న్యాయం జరుగుతోంది అని అంటే అది కేవలం హైడ్రా వల్ల, రంగనాథ్ గారి వల్ల. అండ్ రేవంత్ రెడ్డి గారికి కూడా మేము చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం, రంగనాథ్ గారికి కూడా. అండ్ వీళ్ళ మీద క్రిమినల్ కేసెస్ బుక్ చేయాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు రెవెన్యూ అధికారులతో పూర్తిగా ఆయనకు సహకరించారా గతంలో కబ్జా చేస్తున్నటువంటి క్రమంలో? 100% కదండి. మరి ఇప్పుడు పక్కన మాకు ప్రాబ్లం ఉందని అమీన్పూర్ మొత్తం తెలుసు, మీడియాకి తెలుసు, రెవెన్యూ డిపార్ట్మెంట్కి తెలుసు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి తెలుసు. అయినా కానీ మాకు అట్లీస్ట్ నోటీస్ లేకుండా, ల్యాండ్ ఓనర్కి నోటీస్ లేకుండా వాళ్ళ పనోళ్ళ పేర్లు పెట్టేసుకొని సర్వే చేసేసుకొని బార్డర్లు వేసేసుకుంటే ఇక్కడ ఎంత ఇన్ఫ్లుయెన్స్ అయ్యారనేది అర్థమవుతుంది కదా. కోర్టు ఆర్డర్ ఉంది. కోర్టు ఆర్డర్ ఏమైనా ఉందంటే లాస్ట్ 4 months కింద ఇక్కడ ఇలాంటి కన్స్ట్రక్షన్ జరగద్దు, పర్మనెంట్ కన్స్ట్రక్షన్ అయినా టెంపరీ కన్స్ట్రక్షన్ అయినా లోకల్ అథారిటీస్ తోటి మనం పర్మిషన్ తీసుకోవాలని ఉంది. ఇంత పెద్ద హైకోర్టు నుంచి ఆర్డర్ వచ్చిన తర్వాత దాన్ని వైలేషన్ చేసుకుంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందండి? రెవెన్యూ డిపార్ట్మెంట్ వైలేషన్, కోర్టు ఆర్డర్ ఉన్న తర్వాత దానికి వీళ్ళు వచ్చి సర్వే ఎలా చేస్తారు, పంచనామా ఎలా ఇస్తారు? మాకు వాళ్ళకి తెలుసు, వాళ్ళకి బౌండరీస్ డిఫరెన్స్ ఉన్నాయని. మాకు ఇవ్వాలి కదా నోటీసెస్. ఇవ్వకుండా వాళ్ళు పని మనుషులకు ఇచ్చుకొని వాళ్ళు ఇంటర్నల్ చేసుకొని మేము అఫీషియల్గా వెళ్ళి సర్వే చేసుకుంటే మాకు పంచనామా రిపోర్ట్ రాదు, వాళ్ళకి 2 days పంచనామా రిపోర్ట్ వస్తుంది. మాకు రెవెన్యూ డిపార్ట్మెంట్తో జరిగిన సర్వేతో నమ్మకం లేదు. మేము సర్వే ఆఫ్ ఇండియా పెట్టుకున్నాం, ఏడీ సర్వే పెట్టుకున్నాం, అది ఇంకా జరగాల్సి ఉందనంగా కూడా వీళ్ళు మొత్తం బ్లాక్ చేసి ఉన్నారు. ఇంకా చివరికి ఎంత దారుణం అంటే, ఇక్కడ దేవుడి గుడి ఉంది, ఇది కూడా చూసుంటే ఇది కూడా ఆక్యుపై చేస్తున్నారు. అసలు వీళ్ళకి కొంచెం కూడా భయం, హైడ్రా అంటే భయం లేదు, కోర్టులు అంటే భయం లేదు, ఒక లా అంటే భయం లేదు, ఏమంటే వీళ్ళకి భయమే లేదు. మరి ఇది ఎంతవరకు వీళ్ళు వెళ్తారనేది చూడాలండి. ఇప్పుడు 294 ప్లాట్స్లో కాటసాని రాంభూపాల్ రెడ్డి 30 ప్లాట్లు ఉన్నాయని చెప్తున్నారు. అవి కొన్నాడా, అవి కూడా కబ్జానేనా?
అవి కూడా సగం కబ్జానే, కొన్ని అయితే గన్నులు పెట్టి మాతో రాయించుకున్నారని బాధితులు చెప్తున్నారు. కొంతమంది సూసైడ్లు చేసుకున్నారు, కొంతమంది అన్ని. ఈ రమేష్ అయితే ఫ్రాడ్ రిజిస్ట్రేషన్ చేశాడు, ఆ ఫోటోలు మార్చేసి సిగ్నేచర్లు మార్చేసి ఫ్రాడ్ రిజిస్ట్రేషన్ చేశాడు. పెద్ద ఫ్రాడ్ అతను. ఇప్పుడు సిస్లా ఎమ్మెల్యే అని మొత్తం చుట్టూ ఫెన్సింగ్ వాళ్ళు ఎక్కడెక్కడ వేశారో ప్రతి చోట సిస్లా ఎమ్మెల్యే అని రాసున్నది. ఆయన ఎమ్మెల్యేనా లేకపోతే ఆయన అనుచరుడుగా ఉన్నటువంటి ఎమ్మెల్యేనా? వాడి బొంద, వాడు ఎమ్మెల్యే కాదు, సర్పంచ్ కాదు, చివరికి వార్డు మెంబర్ కూడా కాదు, కాలేడు, కాకూడదు కూడా. ఇట్లాంటి వెధవలు ఫ్రాడ్లు కనుక అసెంబ్లీలోకి వెళ్తే ఇంకా ఎంతో మంది జీవితాలు నాశనం అయిపోతాయి. ఖచ్చితంగా మేము ఇది అతను ఎంపీ టికెట్ కాదు కదా, టీడీపీ సభ్యత్వం రద్దు అయ్యే వరకు మేము ఖచ్చితంగా దానికోసం ఫైట్ చేస్తాం. చంద్రబాబు నాయుడు దగ్గరకి తీసుకెళ్తాం, నారా లోకేష్ గారి దగ్గరికి కూడా ఈ ఇష్యూ తీసుకెళ్తాం. ఇట్లాంటి వాళ్ళు పార్టీలో ఉండి పార్టీ పరువు కూడా తీయొద్దు. ఇక్కడ లోకల్ గా ఉన్నటువంటి నాయకుల ల్యాండ్స్ కూడా కబ్జా చేశారు అంటున్నారు. అసలు ఇక మొత్తం అండి కాటా ఫ్యామిలీ వాళ్ళకి కబ్జా చేసి ఉన్నారు. వాళ్ళు నిన్న హైడ్రాకి వచ్చి రంగనాథ్ సార్ కంప్లైంట్ చేయడం జరిగింది. వీళ్ళు కబ్జా చేయందే లేదు. పార్కులు, దేవుడి టెంపుల్, ఎఫ్టీఎల్ ల్యాండ్స్. మాది అసలు రెసిడెన్షియల్ జోన్ అండి, వాళ్ళది మొత్తం ఎఫ్టీఎల్ లో వాటర్ బాడీలో ఉంది. అయినా కంటైనర్ చూడండి ఎట్లా పెట్టారు. ఇప్పుడు ఇరిగేషన్ వాళ్ళు రారు, ఎలాంటి ఇరిగేషన్ వాళ్ళు వీళ్ళ జోలికి రారు, మా జోలికి అయితే వస్తారు. మాది రెసిడెన్షియల్ జోన్ ఉంది, క్లీన్ చేసుకుంటే ఇరిగేషన్ వాళ్ళు వచ్చేసారు. మరి ఈ రోజు ఇరిగేషన్ వాళ్ళు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదో చెప్పాలి వాళ్ళు. సో మేము డెఫినెట్గా వీళ్ళ మీద క్రిమినల్ కేసెస్ బుక్ అవుతాయని రంగనాథ్ గారు చెప్పారు. మేము కూడా కేసెస్ మేము కంప్లైంట్ చెప్పడానికి రెడీగా ఉన్నాం విత్ ప్రూఫ్స్. ఇవాళ స్టార్టింగే కొంతమేర కూల్చివేతలు జరుగుతున్నాయి. పూర్తి స్థాయిలో ఈ ప్రభుత్వ భూమి కానీ లేకపోతే ఆక్రమణకు గురైనటువంటి భూమి మళ్ళీ తిరిగి స్వాధీనం రావాలంటే ఇంకా ఎంత టైం పట్టేటువంటి అవకాశం ఉండొచ్చు? ఒక 3-4 మంత్స్ పడుతుందండి. 324 ఏదైతే ఉందో అది మొత్తం ఎఫ్టీఎల్ జోన్, రిక్రియేషన్ జోన్. దాని నుంచి ఏదో దొంగ జీవోలు పాస్ చేయించుకొని లంచాలు ఇచ్చి జీవోలు పాస్ చేయించుకుంటే అవ్వదు. ఖచ్చితంగా అది కూడా క్యాన్సిల్ చేసుకునే వరకు మా పోరాటం అయితే ఆగదు. అండ్ 100% ఇది అదంతా ఎఫ్టీఎల్ వాటర్ బాడీ, అది క్లియర్ చేయాలి. రంగనాథ్ గారు చేస్తారని మా నమ్మకం మాకుంది. ఇప్పుడు అమీన్పూర్ అంటే చాలా ఎక్కువ తొందరగా గ్రో అవుతున్నటువంటి పేరు ఉంది, కానీ ఇప్పుడు కబ్జాలు చాలా ఎక్కువ అమీన్పూర్లోనే జరుగుతాయనేటువంటి పేరు కూడా బయటకు వస్తుంది. ఎందుకు అంటే ఇక గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కువ ఉందండి, ఫ్రీ ల్యాండ్ ఎక్కువ ఉంది, మాలాంటి పేదవాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఈజీ కదండి మమ్మల్ని బెదిరించడం. ఈ రోజు దాకా న్యాయం జరగాలంటే ప్రతి పేదవాడికి 20 ఏళ్ళు 25 ఏళ్ళు టైం పడుతుంది. కొన్నిసార్లు అసలు జరగకపోవచ్చు, జరిగే లోపు చనిపోవచ్చు. కానీ హైడ్రా వల్ల ఇన్స్టెంట్గా న్యాయం జరుగుతుంది. గన్ను పెట్టి మరి బెదిరించి మీరు సైన్ పెడతారా లేదా అని బెదిరిస్తే కొంతమంది సూసైడ్ చేసుకున్నారు అంటున్నారు. అవునండి, నిజమే. పేరెంట్స్ ఇద్దరు సూసైడ్ చేసుకుంటే పాపం 2 ఆడపిల్లలు, ఇంకా పెళ్ళిళ్ళు కూడా కాలేదు, ఈ ల్యాండ్ మీదే వాళ్ళు బతుకుతున్నారు. వాళ్ళు కూడా రంగనాథ్ సార్ని కలవటం జరిగింది. సో ప్రతిదీ కూడా సార్ ఇన్వెస్టిగేషన్ చాలా తరోగా చేస్తున్నారు. 100% యాక్షన్స్ తీసుకుంటానని మాట ఇచ్చారు. సో ఇది చూస్తున్నాం కదా, హైడ్రా వల్ల చాలా మంచి జరుగుతుంది అనేటువంటి అంశాన్ని అయితే జనాలు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం నా వెనకాల కనిపిస్తున్నారు కదా, ఈ ఫోర్సే, ఇది హైడ్రాకి సంబంధించినటువంటి ఫోర్సు. ఎక్కడ కూల్చివేతలు జరిగినా వీళ్ళు గ్రౌండ్ లెవెల్కి వెళ్తారు, ఎక్కడ కూల్చివేతలు చేయాలి అనేటువంటి గుర్తించి అక్కడ కూల్చివేతలు పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసిన తర్వాతనే, ఆ టాస్క్ కంప్లీట్ చేసిన తర్వాతనే ఇక్కడ నుంచి బయలుదేరుతారు. ఉదయం నుంచి ఈ జేసీబీ ద్వారా కూల్చివేతలు అనేటివి కొనసాగుతూ ఉన్నాయి. ప్రస్తుతం అయితే మాజీ ఎమ్మెల్యే, వైసీపీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి చేసినటువంటి అక్రమాల నుంచి మాకు కొంత రిలీఫ్ దొరికింది, రాబోయే రోజుల్లో మరింత రిలీఫ్ దొరకబోతుంది అనేటువంటి హోప్ మాకు హైడ్రా ద్వారానే వచ్చిందనేది ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కానీ బాధితులు కానీ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్ శ్రవణ్, థ్యాంక్ యూ.